మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైలాగ్ కొడితే ఎలా ఉంటుంది? చెర్రీ చేసిన మగధీర మూవీలో ఎపిక్ సీన్ 100 మందితో హీరో ఫైట్ చేయడం. ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అంటాడు హీరో. అచ్చంగా ఇలానే 100 మందితో ఫైట్ చేసే సీన్ ఎన్టీఆర్ మూవీలో డిజైన్ చేశారు. ఆల్రెడీ షూట్ చేశారు. అలా అని మగధీరని ఫాలో అయ్యారని కాదు. అక్కడ 100 మందితో హీరో ఫైట్ చేశాడు. ఇక్కడ హీరో 100 మందిని నలిపేస్తాడు. ఫైటింగ్ లో ఎమోషన్, లొకేషన్ వేరు కావచ్చు, కానీ నెంబర్ సేమ్ కాబట్టి ఇప్పుడు ఈ మ్యాటర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. అయితే RRR లో కూడా ఇలానే 2000 మంది ఒక్కడి మీద ఎగబడితే అక్కడ హీరో ఎలా ఫైట్ చేశాడనే సీన్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సో మొత్తంగా అన్ని విషయాల్లో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ఫాలో అవుతుంటే ఒక్క ఫైట్ సీన్ విషయంలో 2 చరణ్ మూవీలను ఫాలో అయినట్టున్నారు వార్2 మేకర్స్. ఇంతకీ ఆ ఫైట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 50 కోట్లు. అంతగా అందులో ఏముందో మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్2 షూటింగ్ని ఎప్పుడో పూర్తి చేశాడు. హృతిక్ పాదానికి గాయం అవడం వల్ల కొంత ప్యాచ్ వర్క్, లాస్ట్ సాంగ్లో చివరి 30 సెకండ్ల పెండింగ్ షూటింగ్ వాయిదా పడింది. ఏప్రిల్ 20లోగా వార్2 ప్రీ క్లైమాక్స్ ఫైట్, లాస్ట్ సాంగ్ షూటింగ్ని పూర్తి చేయబోతున్నారు. ఏప్రిల్ 3rd వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడంటే ఆ లోపే వార్2 షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే వార్2 ప్రీ క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ 100 మందితో ఫైట్ చేసే సీన్ని మగధీర రేంజ్లో ప్లాన్ చేశారట. 100 మంది ఒక్కసారి తన మీద పడితే హీరో ఎలా ఫైట్ చేస్తాడు అనేలా వార్2లో ఎన్టీఆర్ సీన్ని సాలిడ్గా తీశారట. ఈ సీన్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. నిర్మాత ఆదిత్య చోప్రాకి ఈ సీన్ తెగ నచ్చే సోలో హీరోగా మరో ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే మగధీరలో హీరో ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒక్కసారిగా పంపమనడం, అలానే పంపాక 100 మందిని చంపాక హీరో లోయలోకి దూకడం జరిగింది. కానీ ఇక్కడ వార్2లో కంప్లీట్ 100 మంది తన మీద ఒకేసారి దాడి చేస్తే ఆ గొడవ RRRలో చరణ్ ఎంట్రీ సీన్లా ఉంటుంది. కానీ దాన్నే హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ స్టైల్లో తీశారని తెలుస్తోంది. ఫలితంగా ఫైట్ సీన్కి 55 కోట్లు ఖర్చు అయిందట. సెట్కి 10 కోట్లయితే హాలీవుడ్ నుంచి పిలిపించిన స్టంట్ మ్యాన్లు, వాళ్ళ రెమ్యునరేషన్లు, టెక్నికల్ ఎక్విప్మెంట్కి 15 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఇక ఆ ఫారిన్ ఫేస్లను ఇండియన్ ఫైటర్స్లా చూపించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవడంతో దానికి మరో 30 కోట్లు ఖర్చు అయ్యాయని తెలుస్తోంది. మొత్తానికి వార్2లో ఎన్టీఆర్ 100 మందితో ఫైట్ చేసే సీన్ 12 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక ఏప్రిల్ 20 తర్వాత డ్రాగన్ సెట్లో అడుగు పెట్టబోతున్న తారక్ అక్కడ కూడా వచ్చి రాగానే భారీ యాక్షన్ సీన్తో బిజీ కాబోతున్నాడు. 12 రోజుల పాటు కార్ చేసింగ్ ఫైట్ సీన్ని తెరకెక్కించబోతోంది ఫిల్మ్ టీం. మొత్తంగా RRRలో అమాయకంగా కనిపించే బాలస్తుడిగా, దేవరలో మాస్ అటాకర్గా కనిపించిన తారక్ వార్2లో స్టైలిష్ అటాకర్గా దుమ్ము దులపబోతున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్లో అల్ట్రా స్టైలిష్ ఫైట్లు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.